హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ 2025కి సంబంధించి జనరల్ సైన్స్ ప్రశ్నలు అండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇంకా మనం టాపిక్లోకి వెళ్దాం. మొదటి ప్రశ్న, రాజ్యాంగం అనే పదమును మొదటిసారిగా శాస్త్రీయంగా ఉపయోగించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ సోక్రటీస్, ఆప్షన్ బి ప్లేటో, ఆప్షన్ సి అరిస్టాటిల్, ఆప్షన్ డి మాకియావెల్లి. ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి అరిస్టాటిల్. రాజ్యాంగం అనే పదమును మొదటిసారిగా శాస్త్రీయంగా ఉపయోగించిన వారు అరిస్టాటిల్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, రాజనీతి శాస్త్ర పితామహుడు ఎవరు? ఆప్షన్ ఏ సోక్రటీస్, బి ప్లేటో, సి అరిస్టాటిల్, ఆప్షన్ డి మాకియావెల్లి. ఆన్సర్ ఆప్షన్ సి అరిస్టాటిల్. రాజనీతి శాస్త్ర పితామహుడు అరిస్టాటిల్ అండి. నెక్స్ట్, దేశంలో చట్టాలన్నీ దీనికి లోబడి ఉండాలి. ఆప్షన్ ఏ సుప్రీంకోర్టు, బి రాజ్యాంగం, సి పార్లమెంటు, ఆప్షన్ డి రాష్ట్రపతి. ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి రాజ్యాంగం. దేశంలో చట్టాలన్నీ రాజ్యాంగానికి లోబడి ఉండాలండి. నెక్స్ట్, ఆధునిక రాజ్య అవతరణకు మూలాధారం ఏది? ఆప్షన్ ఏ ప్రజలు, బి ప్రదేశం, సి సార్వభౌమాధికారం, ఆప్షన్ డి రాజ్యాంగం. ఆన్సర్ ఆప్షన్ డి రాజ్యాంగం. ఆధునిక రాజ్య అవతరణకు మూలాధారం రాజ్యాంగం అండి. నెక్స్ట్, పాలిటిక్స్ గ్రంథకర్త ఎవరు? ఆప్షన్ ఏ అరిస్టాటిల్, బి ప్లేటో, సి కౌటిల్యుడు, ఆప్షన్ డి మాకియావెల్లి. ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అరిస్టాటిల్. పాలిటిక్స్ గ్రంథకర్త అరిస్టాటిల్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ప్రపంచంలో మొట్టమొదటి రాజ్యాంగం ఏది? ఆప్షన్ ఏ అమెరికా, బి రష్యా, సి బ్రిటన్, డి ఫ్రాన్స్. ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి బ్రిటన్. ప్రపంచంలో మొట్టమొదటి రాజ్యాంగం బ్రిటన్ అండి. 7వ ప్రశ్న చూసినట్లయితే, ప్రపంచంలో మొదటి పరిమాణాత్మక రాజ్యం ఏది? ఏ అమెరికా, బి రష్యా, సి బ్రిటన్, డి ఫ్రాన్స్. ఆన్సర్ ఆప్షన్ సి బ్రిటన్. ప్రపంచంలో మొదటి పరిమాణాత్మక రాజ్యం బ్రిటన్ అండి. 8వ ప్రశ్న, ప్రపంచంలో మొదటి లిఖిత రాజ్యాంగం ఏది? ఏ అమెరికా, బి రష్యా, సి బ్రిటన్, ఆప్షన్ డి ఫ్రాన్స్. ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అమెరికా. ప్రపంచంలో మొదటి లిఖిత రాజ్యాంగం అమెరికా అండి. నెక్స్ట్, ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ఏది? ఏ అమెరికా, బి బ్రిటన్, సి రష్యా, డి ఇండియా. ఆన్సర్ ఆప్షన్ డి ఇండియా. ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అండి ఇండియా అండి. నెక్స్ట్, ఇండియాకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? ఆప్షన్ ఏ ఆగస్ట్ 15, 1947, ఆప్షన్ బి డిసెంబర్ 9, 1946, ఆప్షన్ సి జనవరి 26, 1950, ఆప్షన్ డి నవంబర్ 26, 1949. ఆన్సర్ ఆప్షన్ ఏ ఆగస్ట్ 15, అదే ఆగస్ట్ 15, 1947. నెక్స్ట్, మన భవిష్యత్తు విశ్రాంతి సుఖాలతో ఉండబడటం లేదు అన్నవారు ఎవరు? ఆప్షన్ ఏ గాంధీ, ఆప్షన్ బి జిన్నా, ఆప్షన్ సి నెహ్రూ, ఆప్షన్ డి అంబేద్కర్. ఆన్సర్ ఆప్షన్ సి నెహ్రూ. మన భవిష్యత్తు విశ్రాంతి సుఖాలతో ఉండబడటం లేదు అన్నవారు నెహ్రూ అండి. నెక్స్ట్, ఇండియాకు స్వాతంత్రం వచ్చిన రోజు ఏది? ఆప్షన్ ఏ సోమవారం, బి బుధవారం, సి గురువారం, ఆప్షన్ డి శుక్రవారం. ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ డి శుక్రవారం. ఇండియాకు స్వాతంత్రం శుక్రవారం వచ్చిందండి. నెక్స్ట్, భారతదేశానికి సేవ చేయడం అంటే అందులో ఉంటున్న కోట్లాది విద్యార్థులకు సేవ చేయడమే అన్నవారు ఎవరు? ఆప్షన్ ఏ గాంధీ, బి జిన్నా, ఆప్షన్ సి నెహ్రూ, డి అంబేద్కర్. ఆన్సర్ ఆప్షన్ సి నెహ్రూ. భారతదేశానికి సేవ చేయడం అంటే అందులో ఉన్న కోట్లాది పేదలకు సేవ చేయడం అన్నవారు నెహ్రూ అండి. నెక్స్ట్, ప్రతి వ్యక్తి కన్నీటి బిందువును
తిరగడానికి మన తరం మహానాయకుడు కలగన్నాడు, అది మనకు సాధ్యం కాకపోవచ్చు అన్నవారు ఎవరు? ఆప్షన్ ఏ గాంధీ, ఆప్షన్ బి జిన్నా, ఆప్షన్ సి నెహ్రూ, ఆప్షన్ డి అంబేద్కర్. ఆన్సర్ ఆప్షన్ సి నెహ్రూ. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశ రాజ్యాంగాన్ని రూపొందించింది, ఆమోదించింది ఏది? ఆప్షన్ ఏ పార్లమెంటు, బి రాజ్యాంగ సభ, సి జాతీయ కాంగ్రెస్, ఆప్షన్ డి సుప్రీంకోర్టు. ఆన్సర్ ఆప్షన్ బి రాజ్యాంగ సభ. భారతదేశ రాజ్యాంగాన్ని రూపొందించింది, ఆమోదించింది రాజ్యాంగ సభ అండి. నెక్స్ట్, భారతీయులకు ఒక రాజ్యాంగ పరిషత్ అనే భావనను వ్యక్తం చేసిన వారు ఎవరు? ఏ గాంధీ, బి అంబేద్కర్, సి ఎంఎన్ రాయ్, ఆప్షన్ డి నెహ్రూ. ఆన్సర్ ఆప్షన్ సి ఎంఎన్ రాయ్. భారతీయులకు ఒక రాజ్యాంగ పరిషత్ అనే భావనను వ్యక్తం చేసిన వారు ఎంఎన్ రాయ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ప్రపంచంలో మొదటి రాజ్యాంగ పరిషత్ ఏది? ఆప్షన్ ఏ నేషనల్ అసెంబ్లీ, ఆప్షన్ బి ప్రియర్ రిపబ్లిక్, ఆప్షన్ సి ఫిలాడెల్ఫియన్ కన్వెన్షన్, ఆప్షన్ డి భారత రాజ్యాంగ పరిషత్. ఆన్సర్ ఆప్షన్ సి ఫిలాడెల్ఫియా కన్వెన్షన్. ప్రపంచంలో మొదటి రాజ్యాంగ పరిషత్ ఏదంటే ఫిలాడెల్ఫియా కన్వెన్షన్ అండి. నెక్స్ట్, రాజ్యాంగ సభ ఏర్పాటులో కీలక పాత్ర పోషించింది ఏది? ఆప్షన్ ఏ ఐఎన్ఏ, బి ఐఎన్సి, సి సిపిఐ, ఆప్షన్ డి సోషలిస్ట్ పార్టీ. ఆన్సర్ ఆప్షన్ బి ఐఎన్సి. రాజ్యాంగ సభ ఏర్పాటులో కీలక పాత్ర పోషించింది ఐఎన్సి అండి. ఇంకా నెక్స్ట్, భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడిన తేదీ ఎప్పుడు? ఆప్షన్ ఏ ఆగస్టు 15, 1947, ఆప్షన్ బి డిసెంబర్ 9, 1947, ఆప్షన్ సి డిసెంబర్ 28, 1885, ఆప్షన్ డి ఆగస్టు 29, 1947. ఆన్సర్ ఆప్షన్ సి డిసెంబర్ 28, 1885. భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడిన తేదీ 28, 1885. నెక్స్ట్, రాజ్యాంగ తొలి ప్రతులుగా పిలువబడేది ఏ నెహ్రూ నివేదిక, బి బిఎన్ రాయ్ నివేదిక, సి అంబేద్కర్ ముసాయిదా, డి 1931 కరాచీ తీర్మానం. ఆన్సర్ ఆప్షన్ ఏ నెహ్రూ నివేదిక.